ప్రతి ఒక్కరు హార్ట్‌కి తీసుకోవాలి. మంచిగా హృదయపూర్వకంగా తీసుకొని విశ్వసించి రిప్లై ఇవ్వాలి. సమాధానం ఇవ్వాలి. అప్పుడే మనకు అర్థమవుతది. ఏం జరుగుతుంది గ్రూప్‌లో? వాక్యమే చెప్తున్నారా? నిద్రపోతున్నారా? తెలుస్తది తల్లి. దయచేసి చెప్పాలి. అవును, మనందరికీ తెలుసు ముగ్గురు రాజుల పండుగ. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడి ప్రత్యక్ష రూపము యేసు అని కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాము. క్రీస్తు సాక్షాత్కార పండుగ అనే దాన్ని మనం ముగ్గురు రాజుల పండుగ అని అంటున్నాం. ఎందుకు? ముగ్గురు రాజులకి ముగ్గురు జ్ఞానులు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. చరిత్ర హిస్టరీ ఏం చెప్తుందంటే ఆ జ్ఞానులు ఎవరో కాదమ్మా, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళు రాజులు అని కథోలిక ట్రెడిషన్ చెప్తుంది. పుట్టుగోత్రాలు మొత్తం కథోలిక శ్రీ సభకు తెలుసు. మరి డినామినేషన్స్కి ఎందుకు తెలియదండి అంటే వాళ్ళు 600 సంవత్సరాల ముందే విడగొట్టారు కాబట్టి. మరి కథోలిక శ్రీ సభకి ఎలా తెలుస్తుందండి అంటే వాళ్ళు 2025 సంవత్సరాల నుంచి పారంపర్యంగా వస్తున్నారు కాబట్టి తెలుసు. నీ తల్లి నీకు ఇలా చెప్తూ ఉంది, అమ్మ మీ అమ్మమ్మ ఇలా చూసుకునేది నీకు తెలుసా? మీ తాత నేను ఇలా చూసుకునేవాడికి తెలుసా అంటే అవునా అమ్మ అని అంటావు. అమ్మ నాన్న అమ్మమ్మ నాన్నమ్మల గురించి చెప్పకపోతే, తాతయ్యల గురించి చెప్పకపోతే నీకు అస్సలు ఏం తెలీదు. దిస్ ఈజ్ ద క్యాథలిక్ చర్చ్. పుట్టుగోత్రాలు 4 జనరేషన్స్ కాదు, 40 జనరేషన్స్ కాదు, 400 జనరేషన్స్ కాదు, 2025 సంవత్సరాల పారంపర్య చరిత్రను నేను ఆ కళ్ళ ముందు పెడుతూనే ఉంది ఇప్పటికీ కూడా. దిస్ ఈజ్ ద థియాలజీ, దిస్ ఈజ్ ద ట్రెడిషన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఇది నిజమైన సాంప్రదాయం. అంతేగాని నీకు నాకు డైరెక్ట్ బైబిల్లో వాక్యం దొరికిందా? అది అబద్ధం. ఒకవేళ వాక్యం డైరెక్ట్గా మాట్లాడేదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఎందుకు అంటాడు? ఏమని అన్నాడు? ఇదిగో నేను చెప్పినవన్నీ మీకు జ్ఞప్తికి రావాలంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు యెరూషలేము దాటి వెళ్ళకూడదు, మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆదరణకర్త నేను మీకు పంపిస్తాను, నా తండ్రి పంపిస్తాడు, నేను ప్రార్థిస్తాను. అయితే ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పినవన్నీ మీకు జ్ఞప్తికి తెస్తాడు. అంటే యేసయ్య చెప్పింది మాటలు కానీ పరిశుద్ధమైన గ్రంథము 73 పుస్తకాలు రాసియలే, అప్పటికప్పుడు మాటలు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఆ మాటలు ఎవరు రాశారు? మన కనతలైన కథోలిక శ్రీ సభలో 40 మంది పండితులు కలిసి రాశారు 2025 సంవత్సరాలప్పుడు. అంటే 2025 సంవత్సరాలప్పుడు అంటే మొదటి శతాబ్దం నుండి జరుగుతూనే వస్తుంది. ఒక్కటి గుర్తుపట్టి తల్లి, నువ్వు నీ పిల్లలకి ఆస్తి కూడబెట్టాలంటే ఏం చేయాలి అంటే అందరూ కూడబెట్టకపోవచ్చు, కొంతమంది ఉంటారులే, దేవుడు కాదు నేనే ఆస్తి కూడబెట్టుకోవాలనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మామూలుగా ఆస్తి కూడబెట్టాలంటే ఏం చేస్తామంటే ఒక్కొక్క రూపాయి దాస్తావు. దాచి 1000 చేస్తావు, 1000 తీసుకొని ఒక గలలో వేస్తావు. అలా వేస్తావు. కొన్ని వేలైనాక లేదంటే లక్షలైనాక తీసుకెళ్ళి ఒక బ్యాంకులో వేస్తావు, లేదంటే ఇంట్లో నమ్మకంగా ఉంటే బీరువాలో పెడతావు. ఇదే విధంగా కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఇవైనా డబ్బులు, కానీ అది వాక్కు, అది దేవుడు సత్యము దాచిపెట్టింది 2025 సంవత్సరాల నుండి. ఇది చరిత్ర అంటే. ఈ చరిత్రని బయటికి తీయగానే కన్నతల్లి కథోలిక శ్రీ సభ మొత్తం ప్రకటించింది. ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు 600 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేదు కన్నతల్లి కథోలిక శ్రీ సభకి. అప్పుడు వచ్చాడు ఒక అతను, నన్నుని ప్రేమించాడు. అదేవిధంగా ఒక ప్రీస్ట్ బయటకు వచ్చి డినామినేషన్ చేసుకొని ఆయన ఏమనుకున్నాడంటే లేదు వీళ్ళు బైబిల్ ఇవ్వట్లేరు, అందుకే నేను బయటకు వచ్చేస్తానని 73 పుస్తకాలు కాస్త 66 పుస్తకాలు చేసి 7 పుస్తకాలు తీసేశాడు. ఎవరిచ్చారు నీకు అధికారము? పేతురుకి దేవుడు అధికారం ఇచ్చాడు, నీకెవరిచ్చారు? అప్పటికి పేతురుకి అధికారం ఇచ్చి దేవుడు 700-800 సంవత్సరాలు అయింది. అప్పటి వరకు ఎక్కడికి పోయావయ్యా? అయితే బయటకు వచ్చింది కూడా ఒక ప్రీస్టే, కానీ ఆయన చేసిన తప్పు ఏంటంటే పాస్టర్గా మారడమే తప్పు, వర్గముగా చీలిపోవడమే తప్పు. అక్కడే ఉండి అప్పుడు పేపర్ లేదు, మరి ఆ వ్యక్తికి అంత ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. వీళ్ళందరూ బైబిల్ దాపెట్టుకుంటే, అవును వాక్యము దాపెట్టుకునే వాళ్ళు అప్పుడు ఎందుకు? పునీతులు చాలామంది ఎందుకు చచ్చిపోయారు తెలుసా? ఒక్క లేఖను మీరు చూడండి, పునీత పౌలు గారి లేఖనాలలో ఒక్క లేఖను ఇచ్చి ఒక స్త్రీకి ఇచ్చి పంపించాడంట పౌలు గారు. ఆ లేఖనాన్ని పట్టుకొని ఆ స్త్రీ గలతీలకి కొరంతీలకి ఇంకొకరికి ఎక్కడికొకటికో అండి, కొరంతీలు ఎఫెసీలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి లేఖనాలు, వాళ్ళకి అందియడానికి వెళ్తుంది ఆ స్త్రీ. అదేవిధంగా మార్గ మధ్యలో ఒకవేళ లేఖనం పట్టుకుని ఆ స్త్రీ కనబడితే చంపేసేవాళ్ళు.
పునీతులు ఎందుకు అయ్యారంటే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ప్రతి పేపర్ని కాపాడడానికి వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టారు. అందులో ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే వారిని రంపాలతో కోసారు. దిస్ ఈజ్ ద సెయింట్హుడ్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఇది పునీతత్వం అంటే. కళ్ళకి గంతులు కట్టుకొని పిల్లి కన్ను మూసుకొని పాలు తాగి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టే ఉంది ఈనాడు డినామినేషన్ చేసే పనులు. అదేంటండి, రక్షకుడు పుట్టాడు, అందరి కోసం పుట్టాడు కదా. డినామినేషన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే సత్యము నిన్ను స్వతంత్రం చేయడానికి గ్రూప్కి పిలిచాడు. చూడు ప్రేమైన బిడ్డ, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య ఏంటంటే కథోలిక శ్రీ సభ కోసం ప్రాణాలను పెట్టడానికి రెడీగా ఉండాలి. ఇది పునీతుల మధ్యస్థ ప్రార్థన మాత్రమే సాధ్యము. అయితే నువ్వు డినామినేషన్కి వెళ్ళాలా, క్యాథలిక్ శ్రీ సభలో ఉండాలా అని నేను ఒక ప్రశ్న ఉంది అండి, నా బ్రెయిన్లో ఉంది. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే బిడ్డలకు అవసరం కాబట్టి. నా బ్రెయిన్లో ఒక ప్రశ్న ఉంది 2.5 సంవత్సరాల ముందు. నేను అనుకుంటూ ఉన్నాను, ఎట్ల తండ్రి అరే ఒక అక్క ఫోన్ చేసి చెప్తూ ఉంది, జ్ఞానస్నానం తీసుకుందా అక్కడ ఒక పాస్ట్ ఇస్తున్నాడు అని చెప్పింది. ఆ అక్క కూడా మొన్న ఒప్పుకుంది కదండి. ఆ అక్క ఎవరో, ఎస్. దాని తర్వాత సరే అనుకున్నాము, అయిపోయింది, వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వద్దంటున్నాడు. ఈ పిచ్చిదాంతో అప్పుడు కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంత స్పష్టంగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కొంచెం మాట్లాడేది, అప్పుడు నాకు అర్థం కాలేదు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయిపోయిన కొన్ని రోజులకే నేను ఎక్కడ దారి తప్పిపోతా అని ఒక గురువుని పరిచయం చేశాడు దేవుడు. ఫాదర్ జోమన్ గారు, నా ఆధ్యాత్మికమైన తండ్రి. తెలుగు రాదు కరెక్ట్గా ఫాదర్కి, కానీ ఇంగ్లీష్లో సగం మాట్లాడేది, తెలుగు అటు ఇటుగా మాట్లాడేది కొంచెంగా. ఎంతో కొంత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మా మధ్యలో కాబట్టి అర్థమైంది నాకు వాక్యం. అప్పుడు అర్థమైంది నాకు ఎందులో ఉండాలని. డబ్బుల కోసం అమ్ముడుపోయే వాళ్ళం కాదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు తల్లి, 3 సంవత్సరాల నుంచి గ్రూప్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ప్రతి ప్యారిష్కి మీరు కాల్ చేసి కనుక్కోండి. నేను ఎన్ని ప్యారిష్ తిరిగాను ఇప్పటి వరకు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప నేను తీసుకోను. కానీ కొన్ని రోజుల ముందు ఒక బిడ్డ మెసేజ్ పెట్టింది, తల్లి నువ్వు పర్సనల్గా అడిగితే నీకు చాటు కూడా పెడతాను, కానీ తప్పైపోతుంది అలా, ఎవరిని బ్యాడ్ చేయొద్దు కాబట్టి. ఆ అక్క ఏమని పెట్టింది తెలుసా, జోష్న పాస్టర్ 6 నెలల నుంచి మెసేజ్ పెడుతున్నాడు. ఏమైంది అక్క అంటే, కరెక్ట్ నెల చివరి ఆఖరి తారీఖు రాగానే ఈ మినిస్ట్రీని మర్చిపోయావా, డబ్బులు పంపి డిమాండ్, నువ్వు అన్నావా వాళ్ళని డిమాండ్ చేయడానికి, లేదంటే నువ్వు పోషిస్తున్నావా బిడ్డలని కనతలైన కథోలిక శ్రీ సభ పోషిస్తున్నట్టు, లేదంటే ఫ్రీగా వచ్చావా బయటికి. మన లేవీలు అంటే మన యొక్క యాజకులకి దేవాదేవుడు ఏమని చెప్పాడు, వీరికి భూమి లేదు, వీరికి పిల్లలు లేరు, వీరికి పెళ్ళాం ఉండదు, ఏమీ ఉండదు, వారు నా బిడ్డలు, మీరు పోషించాలని కథోలిక శ్రీ సభలో మొత్తం ఇచ్చేశాడు దేవుడు. వారికి పెళ్ళిళ్ళుండవు, పిల్లలుండరు, వాళ్ళ కోసం చేయాలని చేస్తే, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు 24 గంటలు అదే ప్యారిష్లో, నువ్వు అమ్మనా ఓరు. బట్టలు కూడా కన్నతలైన కథోలిక శ్రీ సభలో మన యాజకుల బట్టలు చూస్తే మీరు పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయి. ఆ బట్టలు నిలువుటంగీలు, ప్యాంట్లు, షర్ట్లు, పట్టు చీరల గురించి దేవుడు ఎక్కడా చెప్పలే పాస్టర్లు వేసుకోవాలని. కానీ గురువుల గురించి మాట్లాడాడు. మరి ఎటు పోతుంది మన ఆలోచన ఈ రోజుల్లో? అవునండి, మరి ఇది ఎలా అండి, మాకు ఎట్లా అర్థం అవ్వాలండి డీప్గా అంటే, పరిశుద్ధమైన గ్రంథం చదవడం మొదలుపెట్టు. నిన్ను ఎవ్వడి మోసం చేయట్లే ఈ గ్రూప్లో. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా, నీవుగా మోసం చేసుకోకు. వాక్యం వినేటప్పుడు పర్లేదు వెళ్తా, ఇక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్తా. నేను ఒక్కటి చెప్తాను వినండి. ఒకసారి పాస్టర్ని పిలిచావు ఇంటికి, ఇంకొకసారి ప్రీస్ట్ని పిలిచావు, ఇంకొకసారి ప్రీస్ట్ని పిలిచావు, ఇంకొకసారి పాస్టర్ని పిలిచావు, ఇంకొకసారి జోష్ని పిలిచావు, ఇంకొకసారి నిర్మలాక్కని పిలిచావు, ఇంకొకసారి ఇంకో అక్కని పిలిచావు, ఇంకొకసారి ఇంకో అక్కని పిలిచావు. ఏమన్నా ఫలితం ఉందా నీ నా బ్రతుకులో? ఏమైనా గ్రోత్ ఉందా? అసలు ఏమైనా రిజల్ట్ ఉందా? లేదు. దానికి అర్థమైంది, మార్పు నీలో రావాలి, అక్కడికి వచ్చే వాళ్ళలో కాదు. ఎక్కడ రావాలి? నీలో రావాలి. ఏంటది? సత్యము నిన్ను స్వతంత్రుని చేస్తుంది. వాక్యము ఒక్కటే వాక్యం, ఇది డైరెక్ట్గా ఉంది కదా, మరి ఎందుకు నమ్మట్లేవు? సత్యము మనల్ని స్వతంత్రుని చేస్తుంది. నా మాట మీద నిలబడి వాడే నా ప్రియమైన శిష్యుడు అవుతాడు, కానీ నా మాటని ధిక్కరించిన వాడు ఎప్పటికీ కూడా నా శిష్యుడు అవ్వలేడు అని పరిశుద్ధమైన గ్రంథంలో యోహాను సువార్తలో మనం చూసిన ప్రియమైన బిడ్డ, నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటున్నావు? ఎన్ని రోజులు పడుతుంది ఇంకా నీకు? ఎన్ని రోజులు పడుతుంది? కనతలైన కథోలిక శ్రీ సభ, నిజమైన కథోలిక శ్రీ సభలో దేవుడి సంఘం. కథోలిక శ్రీ సభ అంటే ఏంటమ్మా? క్యాత్ ప్లస్ హోలిక్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము, యూనివర్సల్ చర్చ్ అని అర్థం దీనికి. అయ్యో, పరిశుద్ధమైన గ్రంథంలో కథోలిక శ్రీ సభ అని లేదండి. పీటర్కి దేవుడు పెట్టిన పేరేంటండి? పెత్రోస్. పీటర్ అనగా పెత్రోస్, హిబ్రూ గ్రీక్ లాంగ్వేజ్లో.
ఆ రాతి మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తున్నాను. క్రీస్తు అనే సంఘము రాతి మీద దేవాదేవుడు నిర్మించాడు. మూలరాయి యేసు. దాని తర్వాత పేతురు గారిని దేవాదేవుడు పెట్టాడు. దాని తర్వాత అపోస్తలత్వములో కట్టి ఉన్నాడు ఆ దేవాదేవుడు. ఎక్కడుందంటే దర్శన గ్రంథం మొత్తం చదువు, కళ్ళు తెరవబడతాయి. అదేంది మరి నువ్వు చెప్పొచ్చు కదా అంటే, బైబిల్ మొత్తం 73 పుస్తకాలు 10 నిమిషాల్లో ఎలా చెప్తావు, గంటలో ఎలా చెప్తావు, నువ్వు చెప్పు చూద్దా. అందుకే రోజు కొంచెం పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటే ఏంటండి విశ్వసించం మనం. ఏమొస్తుంది తల్లి? నువ్వు కథోలిక శ్రీ సభలోకి రావడం వల్ల జోష్నకి ఏమైనా కిరీటం వస్తుంది అనుకుంటున్నావా? జోష్నకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాను అనుకుంటున్నావా? జోష్నకి ఏమైనా ఆస్తులు అంతస్తులు వస్తున్నాయి అనుకుంటున్నావా నీ ఇంటి నుంచి? అర్థమవుతుంది అసలు నీకు వాక్యం ఏమర్థమవుతుంది? దేవుడు గ్రూప్కి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నన్ను దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అయ్యా ఇది నేను చెప్తే చాలామంది హట్ అవుతారు కదంటే, ఎస్ హట్ అవుతారు. దేవుడు హట్ చేస్తాడు, గాయపరుస్తాడు, మరలా గాయానికి మందు కడతాడు. అంతేగాని అసత్యము తీసేసి సత్యాన్ని నాడుతాడు దేవుడు. అంతేగాని అదే అసత్యంలో బ్రతుకు, నేను స్వస్థతలు ఇస్తా, నేను విడుదలను ఇస్తా, నీ బిడ్డలను పోషిస్తా, నో. గ్రూప్కి పిలిచాడంటే నువ్వు నేను చేయాల్సిందేదో ఉంది. నువ్వు ఒక్కదానివే ప్రకటించగలుగుతావేమో చూడు దేవుడి గురించి. సత్యం గురించి నువ్వే ప్రకటించే శక్తి నీకుందేమో చూడు. దేవుడు నీకు ఆ ఆత్మశక్తిని ఇచ్చాడు. అందుకే గ్రూప్కి పిలిచాడు. ఇంకెన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుంటావు తల్లి? ఇంకెన్ని రోజులమ్మా? నీ కుటుంబానికి కూడా సత్యం చెప్పవా? నీ కుటుంబంలో ఉన్న బిడ్డలకు కూడా సత్యాన్ని అందించవా? అయ్యో బిజినెస్లండి, జాబ్లండి, పోతే ఏంటి పరిస్థితి ఈ రోజున? పోతే ఏంటి ఈ రోజున పరిస్థితి ఏంటి? సత్యమే, దేవుడి యొక్క మాటే మార్గమయ్యింది, సత్యమయ్యింది, జీవమయ్యింది. దేవాదేవుడి యొక్క వాక్యం మనం విని ఉన్నాం ఆల్రెడీ, అవునా? ఎస్. మరి ఎందుకు మనం విశ్వసించలేకపోతున్నాం? చూడండి, ఒక్కటి మీరు గుర్తుపట్టండి. దేవుడికి 100 మంది వచ్చి బిడ్డలు, 100 మందిని నేను ఎన్నుకున్నాను, 100 మంది స్వస్థతలు చేయాలని కాదు, 100 మందిలో ఒక్కడన్న విధేయత చూపించాలి. ఇది దేవుడికి కావాల్సింది. దేనికి? దేవుడికి విధేయత చూపించాలి. అందుకే అండి పరిశుద్ధమైన వాక్యం చూడండి. మీరు ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఓపెన్ చేసుకో హృదయాన్ని ఈ సమయంలో. చూడండి, ప్రభు ప్రభు, వాళ్ళు కూడా పరిచర్య చేస్తున్న వాళ్ళే, వారు కూడా ప్రభు 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 అని దేవుని స్తుతిస్తున్న వాళ్ళే. నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఎందుకంట? కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. దేవుడి చిత్తం ఏంటి మరి? అవును, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ప్రభు ప్రభు అనే మాట సరిపోదు, ప్రభు ప్రభు అనే ఆలోచన సరిపోవు. కానీ చిత్తము చేయాలంట. ఏ చిత్తం అది? ఏ చిత్తం ఎక్కడ కనబడుతుంది? నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే. వర్తించువాడంటే టు బిహేవ్, టు యాక్ట్, ప్రవర్తించువాడు అని అర్థము. దేవుడి యొక్క వాక్కునే జీవించువాడు అని అర్థము. పరలోక రాజ్యమున ప్రవేశించును. ఇలాంటి వాళ్ళు ప్రవేశిస్తారు. వాక్యం వినడమే ఆత్మ వంచన కాకుండా, ఇందాక బిడ్డ చెప్పినట్లుగా ప్రార్థనలో, విన్నదాన్ని ఎంత మటుకు మనం పాటిస్తున్నాం, ఇది కావాల్సింది. 22వ వర్షము. కడపటి రోజున అనేకులు, మరలా దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలోనే కాదమ్మా, కడపటి రోజున అనగా దేవుడి రాకడ రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున కదా మేము ప్రవచించినది ఏంటి? జరగబోయేది కూడా చెప్తారంట వాళ్ళు. నీ నామమున కదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. ఏం చేస్తారంట వాళ్ళు? ప్రభు ప్రభు అనేవాళ్ళు కడపటి రోజున ఏం చేస్తారంటే, నా నామమున అనగా యేసు నామములో శక్తి ఉంది ప్రేమైన బిడ్డ. అన్యుడు యూజ్ చేసిన అద్భుతాలు జరుగుతాయి, ముస్లిం యూజ్ చేసిన అద్భుతాలు జరుగుతాయి, హైందవుడు యూజ్ చేసిన అద్భుతాలు జరుగుతాయి, క్రైస్తవుడు యూజ్ చేసిన అద్భుతాలు జరుగుతాయి. మరి ప్రాటెస్టెంట్ సహోదరుడు యూజ్ చేస్తే అద్భుతాలు ఎందుకు జరుగుతాయి? అయితే దేవుడు కావాల్సినది కాదంట. మీరు పిశాచములను పారదోలుతారు, అద్భుతములు అనేకములు చేస్తారు, అయితే నా నామమున ప్రవచించారని చెప్తారు. అప్పుడు వారితో నేను, అంటే యేసయ్య దేవుడు చెప్తున్న మాట ఏంటి చూడండి.
దుష్టులారా నా నుండి తొలగి పొండు, మిమ్ము ఎరుగను అని నేను నిరాకరింతును. ఎందుకు ఈ మాట అన్నాడు దేవాది దేవుడు? ఎందుకు అన్నాడు ఈ మాట? ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. అద్భుతాలు చేసే వాళ్ళు ఉంటారు, పారద్రోలే వారు ఉంటారు, ఆ యొక్క నరక శక్తులను, పిశాచ శక్తులను ప్రవచించే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారు? ఈ వరాలు మొత్తము పరిశుద్ధాత్మ దేవుడివి, దేవుడి ఆత్మ వరాలు ఇవన్నీ. నీకు టంగ్స్లో మాట్లాడినంత మాత్రాన, దేవదూతల భాషలో మాట్లాడినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యం చేరుతావని కాదు ప్రియమైన బిడ్డ. దానికి అర్థం ఏంటంటే విధేయత ఎక్కడా? దేనికండి విధేయత? చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలయనగా వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశనమును చేర్చును. సులభముగా వెడల్పుగా ఉన్న మార్గము వినాశనము తెస్తుంది. మనం అనుకుంటాము, అరే స్వస్థతలు ఎక్కువ జరుగుతున్నాయి, అక్కడ 40,000 మంది ఉన్నారు, 50,000 మంది పోతున్నారు, 10,000 మంది పోతున్నారు, అరే నేను కూడా పోతా. ఎందుకంటే పబ్లిక్ ఉన్నారుగా. పబ్లిక్ దేవుడికి అవసరంలే, పర్ఫెక్ట్నెస్ దేవుడికి కావాలి, అద్భుతాలు దేవుడికి అవసరంలే, విధేయత కావాలి. అవిధేయత వద్దు దేవుడికి. దేనికి విధేయత? వాక్యానికి విధేయత. అందుకే విన్న ప్రతి వాక్యము మీరు ఆత్మ వంచన చేసుకోకండి. నేను ప్రవర్తిస్తున్నాను కదా అని మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. అందుకే దేవుడు ఇక్కడ ఒక్కటే ఒక మాట అన్నాడండి, ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. దేవుడు ఒక మాట మాట్లాడాడంటే భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించదు. దేవుడికి విధేయత చూపిస్తున్నావా? అయితే నమ్మాల్సిందే. అదేంటి? ఇరుకైన ద్వారము. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నేను రాసిస్తా, నేను ఇప్పటికి ఉన్న పలట్టుగా నేను విడిచిపెట్టి కథోలిక శ్రీసభను ఏ స్నామంలో అవ్వకుండా ఉండిగాక, కథోలిక శ్రీసభను విడిచిపెట్టి 2 పాస్టర్లు తెలిసిన వాళ్ళు రామాంతపూర్లో ఒక ఆంటీని పట్టుకొని వెళ్తే ఒక దాదాపు 1000 మంది ముందు నాకు ప్రసంగం చేయడానికి వాళ్ళు అవకాశం ఇస్తా అని చెప్పారు. వెళ్ళమంటావా? విడిచిపెట్టి ఈ గ్రూప్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే అనేక అవకాశాలు ఉన్నాయి బయట. కానీ కథోలిక శ్రీసభలో అవకాశం రావాలంటే ఎంత కష్టం తెలుసా? విధేయత చూపించాలి, దేవుడి అధికారానికి తల వంచాలి. దేవుడిచ్చిన అధికారం, ఇదిగో పేతురు ప్రధాన ఆధిపత్యం నేను నీకు ఇస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రె పిల్లని సాకో, గొర్రె పిల్లలకి మేపో. 3 సార్లు దేవుడు ఎందుకు అడిగాడు? నీకు నాకు బుద్ధి రావాలని, వాక్యం చదివేటోళ్ళకి. అందుకే ఇరుకైన ద్వారం ఇది, కష్టంగా ఉంటుంది ఇందులో ప్రీచింగ్ చేయడం. ఎక్కడ? కథోలిక శ్రీసభలో. గురువులు మనల్ని పిలవడం ఏంటి? మామూలు విషయం కాదు అది. ఒక లే పర్సన్ని పిలవాలంటే మీరు చూస్తున్నారు, అంటే మామూలు విషయం కాదంటే అదో పెద్ద మిరాకిల్ని కాదండి నేను చెప్పేది. సాధ్యమే దేవుడికి సాధ్యమే, పరిశుద్ధాత్మ దేవుడికి సాధ్యమే. కానీ అందులో ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? సత్యములో నువ్వు నేను ప్రకటిస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? నన్ను అడుగు, నేను చెప్తా. కానీ 1000 మంది దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు, మొన్న ఒక సహోదరుడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్నాడు, నేను పేరు చెప్పను మళ్ళీ బాగుండదు, ఆ బ్రదర్ మాట్లాడుతున్నాడు. మామూలుగా ఆ పాస్టరయ్య పిలిచాడంట, ఈ బ్రదర్ ఫోన్ చేసి పిలిస్తే ఆ పాస్టర్ ఏమన్నాడంట తెలుసా? ఎంతమంది వస్తారు అక్కడ అని అన్నాడంట. ఎక్కడ? మీటింగ్కి, మన ప్రేయర్ మీటింగ్కి. నేను వచ్చి వాక్యం చెప్తాను, ఎంతమంది వస్తారు అక్కడికి అని అంటే, వస్తారు ఒక 100 మంది వరకు వస్తారు అని. 100 మంది నిజంగానే వస్తారా? ఖచ్చితంగా వస్తారా అని అడుగుతున్నాడంట. వస్తారు అని చెప్పారంట. ఎంత డబ్బులు ఎంత కావాలి? ఒక అమౌంట్ చెప్పాడు ఆయన. ఓకే పర్లేదు, పక్క పెడదాం మీరు. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఎందుకు అడుగుతున్నావు? కౌంట్ ఎందుకు అడుగుతున్నావు? నెంబర్ ఆఫ్ పీపుల్ ఎందుకు అడుగుతున్నావు? అక్కడికి ఇంతమంది రావాలని నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు డబ్బు ఎందుకు అడుగుతున్నావు? దేవుడు కదా నీకు నాకు సమకూర్చువాడు. దేవుడి మీద నమ్మకం ఎక్కడ పోయిందయ్యా పాస్టర్ అయ్యా? అదేవిధంగా ఒక్క ఆత్మ ఉన్నా నువ్వు కదలాలి మొత్తం విడిచిపెట్టి. మన గ్రూప్లో 2 ఉన్నప్పుడు ప్రార్థన చేయలే, 3 ఉన్నప్పుడు ప్రార్థన చేయలే, కళ్ళ ముందు సాక్షాలు కనబడతలే, నిద్రపోతున్నావా నువ్వు? నేను ఏం చెప్తున్నావు బయటికి వెళ్ళి నువ్వు గ్రూప్ గురించి? కథోలిక శ్రీసభ, కన్నతల్లి ఇచ్చిన కథోలిక శ్రీసభ గ్రూప్ ఇది. నువ్వు అనేకుల ముందు సత్యం మాట్లాడడానికి ధైర్యం చేయి. అప్పుడు దేవుడు ఎందుకు నిన్ను నన్ను బానిసత్వం చేస్తాడు? చెయ్యడు. పాపానికి, అసత్యానికి, కుమారుని చూసి భయపడుతున్నావు, బిడ్డని చూసి భయపడుతున్నావు, భవిష్యత్తు ఏమైపోతుందని భయపడుతున్నావు. ఎందుకు తెలుసా? ఎంత ప్రార్థన చేసినా ఇంకా ఎందుకు భయపడుతున్నావు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కానీ నిన్ను ప్రశ్నిస్తున్నాడు లోపల నుంచి. నువ్వు చేసేది కరెక్టేనా? నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? నేను నీకు చెప్పేది నీకు అర్థమవుతుందా అని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం నుంచి మాట్లాడట్లేడా? గుండె మీద చేసుకొని చెప్పు, అబద్ధం చెప్పకు. ఇది కథోలిక శ్రీసభలో ఉండమని దేవదేవుడు నీకు చెప్తున్నాడు.
మరి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? దేవాదేవుడు తీసుకొస్తాడు. మరి వర్గాలలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? వస్తారు. ఎవరి కోసం వస్తారు? జోష్నాకి బంగారం వస్తుంది, 10 తులాల బంగారం, 100 తులాల బంగారం అని రారు. కథోలిక శ్రీ సభలోకి వస్తే రోజు నేను క్రీస్తుని పొందుకుంటాను, దివ్య సప్రసాదనాథుని. ఎవరి చేతుల ద్వారా అంటే అభిషక్తుల చేతుల ద్వారా, పాస్టర్ల చేతుల ద్వారా. అయోగ్యకరం. వర్తి ఇస్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్. జీసస్కున్న మరో పేరు ఏంటి అని చూస్తే ప్రధాన యాజకుడు అని బైబిల్ చెప్తుంది. ఎక్కడా కూడా వేరే పేరు దేవాదేవుడు చెప్పట్లేడు. ప్రధాన యాజకుడు, యాజకుడి ప్లేస్లో దేవుడే ఉన్నాడు. అందుకే మెల్కీసెదెకు యాజకత్వంలో వచ్చాడు ఆ దేవాతి దేవుడు అని, ఆ దేవాదేవుడు మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. కాబట్టి మరి ఇరుకైన ద్వారం ఏంటి, వెడల్పైన ద్వారం ఏంటి? ఇరుకైనదంటే సత్యము. మీరు చూడండి, ఒక మాట ఇప్పుడు నేను మీతో చెప్పాను, ఉన్నది ఉన్న పలంగానే చెప్పాను నేను. అంతెందుకమ్మా, ఎగ్జాంపుల్ చెప్తాను, తప్పుగా అనుకోకు. ఆ దేవాదేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు నేను 26 మంది ఉన్నారు మన గ్రూప్లో నాతో పాటు. 26 మందికి నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, అమ్మ మనం అందరం కథోలిక శ్రీ సభలో ఉన్నాం కదా, మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్యారిష్కి సంబంధించిన వాళ్ళు. ఒక్కొక్క ప్యారిష్లో మీ ప్యారిష్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో కథోలిక శ్రీ సభ గురించి మా గ్రూప్లో ఆ బిడ్డ చెప్తుంది ఫాదర్, ఆ అమ్మాయి పేరు జోష్న, దివ్యవాణిలో పనిచేస్తుంది, ఆ అమ్మాయి కేవలం కాథలిక్ ఫెయిత్ గురించే చెప్తుంది. అదేవిధంగా అన్యులకి, ఒకవేళ అన్యులు గ్యాదర్ అయినప్పుడు అంటే జెనటైల్స్ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాక్యం చెప్తుంది. ఓన్లీ డినామినేషన్స్, వర్గస్తులు, పాస్టర్లతో ఏడబడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన వాక్యం వాళ్ళకి చెప్తుంది అని నువ్వు అర్థవంతంగా వివరించావనుకో ఒక ప్రీస్ట్కి, ఆయనకు ఒక నమ్మకం కలుగుతుంది. అప్పుడు నన్ను పిలుస్తాడు, అప్పటి వరకు పిలవడు. అదేవిధంగా మధ్యవర్తివి నువ్వు. అదేవిధంగా అమ్మ మరియ తల్లి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది యేసయ్య గురించి. నీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యంలో ఉన్న మరియ తల్లి క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందంటే నువ్వు నమ్ముతావా? నన్ను తీసుకొచ్చింది కథోలిక శ్రీ అంటే ఉండడం. అమ్మ మరియ తల్లి నన్ను లాక్కొచ్చింది దేవుడు ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి లాక్కొచ్చింది. పాస్టర్ దగ్గరికి లాక్కోవాలి నన్ను మరియ తల్లి. ఎవరి దగ్గరికి అమ్మ మరియ తల్లి నన్ను లాక్కెళ్ళలేదు. నా యేసయ్య దగ్గరికి రామ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనము. ప్రభు యందు నా ఆత్మ ఆనందించుచున్నది, నా రక్షకులకు దేవుని యందు నా ఆత్మ ఆనందించున్నది, నా హృదయం స్తుతించుచున్నది. దేవుణ్ణి స్తుతించమని అమ్మ మరియ తల్లి చెప్పింది, కానీ నన్ను స్తుతించమని ఎక్కడా మరియ తల్లి చెప్పలేదు. కళ్ళు తెరువు ప్రియమైన బిడ్డ, బానిసత్వంలో బ్రతకకు. మరి ఏం చేయాలి కథోలిక శ్రీ సభలోకి రావాలంటే? ఎప్పుడైనా కాల్ చేయి, తప్పకుండా నేను చెప్తాను. అది ప్రాసెస్ ఉంటుంది. అనకు ఎంత కష్టమైతే నేను చేయలేను, ఇరుకైన ద్వారం ఇది. ఎస్, కష్టం ఉంటుంది రావాలంటే, కానీ కష్టం అంటే పెద్ద కష్టమే ఉండదు. కొన్ని నేర్చుకోవాలి, ప్రార్థనలు నేర్చుకొని ఎంటర్ అవ్వాలి కథోలిక శ్రీ సభలో. కానీ నువ్వు ఒక క్రైస్తవుడుగా ఒక పాస్టర్ అని కలిస్తే సరిపోతుంది. వెళ్తారు, జ్ఞానస్నానం ముంచుతారు నీటిలో, అయిపోయి యేసునామంలో నీకు జ్ఞానస్నానం వచ్చింది, వెళ్ళిపో. నువ్వు ఎట్లయినా బ్రతికిగా, నిన్ను అబ్జర్వ్ చేసే వాళ్ళే ఉండరు. కానీ కథోలిక శ్రీ సభలో అలా కాదు. ప్రతి వారం వస్తున్నావా? ఎస్, రావాలి. ప్రతి వారం వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొస్తున్నావా? వస్తావు. ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారమ్మా అని అడుగుతారు. ఇంతమంది ఉన్నాం ఫాదర్ అని చెప్తావు. చచ్చిపోయిన తర్వాత ఒక నీకు నాకు ఏం కావాలి? సమాధిలో పూడ్చిపెట్టడానికి 6 అడుగుల స్థలం కావాలి చూడు, అది కూడా గురువు రికమెండేషన్ ఇస్తేనే ఇస్తారు ఆ ప్రాంతంలో. కానీ పాస్టర్కి ఇది అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఆయన బ్రతికి ఉండడమే జీవితం అనుకుంటాడు, చచ్చిపోవాలనుకుంటున్నాడు. చచ్చిపోతాం. 6 అడుగుల స్థలం ఎవరిస్తారు నీకు? ఎక్కడ పడితే అక్కడ పూడ్చిపెడతావా? ఎవ్వరు ప్రార్థన చేయరు. నవంబర్ నెలలో మొత్తము ఆత్మల పండుగల గురించి మనం ఎందుకు చెప్తున్నాం? ఆత్మల కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాం. నిరీక్షణ లేకపోతే ఎందుకు నువ్వు నేను సచ్చేదికా? ఎందుకు దేవుళ్ళో ఉండేదికా? నిరీక్షణ లేదా మన బ్రతుకుకి? నిరీక్షణ లేదా మన ఆత్మకి? నిరీక్షణ లేదా ఈ జీవితానికి? బహుమతి లేదా ఈ జీవితానికి నిజంగా జీవిస్తే? అందుకు ఆ దేవాదేవుడు ఏం చెప్తున్నాడు? సత్యంలో ఉండు ప్రియమైన బిడ్డ, సత్యంలో ఉండమ్మా. అది కష్టం అవ్వదు. ప్రేమిస్తే సమస్తము సాధ్యమే. దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము సాధ్యమే. మరి అదేంటండి దేవుడు మీ ద్వారానే మాతో మాట్లాడుతున్నాను, రుజువేంటి అని అనుకుంటున్నావా? ఒకటి చెప్తాను, దేవాతి దేవుడు నువ్వు ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి యేసునామంలో ప్రవచిస్తూ ఉన్నాను. దేవుడి కృప వల్ల ఎన్నో, కొన్నైనా, అన్ని కాకపోయినా దేవుడి కృపనిచ్చాడు. పిచాచాలు కొన్నైనా పాలద్రోలబడే. పిచాచి అంటే ఏంటండి? అసత్యం నుంచి సత్యంలోకి రావడం పిచాచి పోవడం అంటే. పిచాచి అంటే దెయ్యం అంటే ఏం తెలుసా? నేను పట్టుకున్న కుందేలకు 6 కాళ్ళు 7 కాళ్ళు 10 కాళ్ళు. కానీ దేవుడు చెప్తున్న సత్యము నాకు అర్థం అవ్వడానికి విధేయత చూపిస్తావు చూడు, అది కావాల్సింది సత్యం అంటే. కాబట్టి మనమందరం కూడా ఇరుకైన ద్వారము గుండా వెళ్తున్నాం. 1000 మంది వద్దు,
నన్ను అడుగు. నేను ఎక్కడికైనా ప్యారిస్కి వెళ్ళినప్పుడు నేనేం చెప్తాను తెలుసా? ఎంతమంది వస్తున్నారని ఎందుకు అడుగుతా తెలుసా? జపమాలను ఎన్ని పట్టుకెళ్ళాలని అడుగుతా. అక్క వాళ్ళని అడుగు, వసంతక్క నాకు ఫోన్ చేసి అడుగు. ఆ అక్క వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ వస్తే 60 మంది వస్తారేమో అనుకున్నామమ్మ, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే దాదాపు 150 మంది వచ్చారు. ఆమె హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను ఆ రోజు తీసుకెళ్ళింది జపమాల ఎన్ని తెలుసా? ఆల్మోస్ట్ 110 120 తీసుకెళ్ళాను. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చెప్తున్నా నేను. దేవుడు ప్రేరేపించాడు, ఇంతమంది వస్తారు తీసుకెళ్ళని. డబ్బులు వచ్చారు. దేవుడి కృప కదా అది. కానీ ముందే అడుగుతావా ఎంతమంది వస్తున్నారని? ఆత్మల గురించి కదా నువ్వు ఆలోచించాల్సింది. మా ప్యారిష్ ప్రీస్ట్ అన్నారు, రెవరెండ్ ఫాదర్ ఆనంద్ గారు అన్నారు, జోష్న వాక్యం మొన్న పోయిన మంత్ అండి, పోయిన నెల శుక్రవారం రోజున, ఫస్ట్ శుక్రవారం రోజున దేవాదేవుడు ఛాన్స్ ఇచ్చాడు. జోష్న వాక్యం చాలా గొప్పగా చెప్పావు తల్లి, 15 నిమిషాలు ఇచ్చిన, కానీ చాలామంది ఉంటే బాగుండు అని అన్నాడు ఫాదర్. ఒక ప్రీస్టే అన్నాడండి ఈ మాట. నేనేమన్నాను తెలుసా మా ఫాదర్తో? ఫాదర్, వచ్చిన వాళ్ళు సత్యంలో నడవాలి కదా ఫస్ట్. ఒక్కరు వచ్చినా చాలు ఫాదర్, నేను చెప్తానన్నా. నేను ఒక్కరున్నా నా దేవుడు ఆనందపడతాడు. ఇందులో 26 మందిలో 26 మంది మారకపోయినా ఒక్కదానివి నువ్వు మారు, దేవుడు ఆనందిస్తాడు, గంతులు వేస్తాడు పరలోక రాజ్యంలో. ఇది సత్యము. ఒకడు పాపి తన మనస్సుని మార్చుకొని హృదయ పరివర్తనము చెంది పాప సంకీర్తనము తీయడం ద్వారా పరలోక రాజ్యంలో ఆనందనాదం అంట. హృదయ పరివర్తనం అంటే ఏంటమ్మా? ఓ పెద్ద వ్యభిచారం చేశాను, నేను వ్యభిచారినయ్యా, నేను మారిపోయాను అని హృదయ పరివర్తనం కాదది. ఆ సత్యం నుండి సత్యంలోకి రా, అది పాపం తొలగింపబడడం అంటే. అర్థమవుతుందా? ఆ సత్యాన్ని పక్క పెట్టేసాయి, సత్యంలోకి రా. ఎందుకు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీవం ఎక్కడి నుంచి పొందుకుంటున్నావు? రోజు ఏ డినామినేషన్లో నీకు పాస్టర్ ఇవ్వడు జీవాన్ని. జస్ట్ వాక్యం చెప్తున్నాడు, నీకు ఆత్మకి జస్ట్ దాహం తీరుతుంది అంతే. ఆహారము తీరట్లే, భోజ్యముగా దేవుడు నీలోకి రావట్లే. దివ్య సప్రసాద నాదుని అలా ఎలా ఇడిచిపెడతావు బయట? వాక్య రూపంలో గాల్లో తిరగమని లోపలికి రావాలి. దివ్య సప్రసాదనాథుడు అంటూ ఉన్నాడు, యేసయ్య అంటున్నాడు, ఇది నా శరీరము, దీన్ని భుజించండి, ఇది నా రక్తము, దీన్ని పానము చేయండి. చచ్చిపోయే వ్యక్తి ఒక రోజు ముందు మాట్లాడితే జోక్గా ఉందా నీకు నాకు? మనుషులు మాట్లాడితేనే మర్చిపోము, చచ్చిపోయే ముందు ఒక ప్రమాణం ఇస్తే. అలాంటిది ఒక డాక్యుమెంట్స్ ఇస్తే, ఆస్తి కాయిదాలు ఇస్తే మళ్ళీ వెళ్తావు మళ్ళీ తీసుకొని. బాగానే దేవుడు మాట్లాడాడు, ఆది సంపూర్ణుడు మాట్లాడాడు ఈ మాట. ఇది నా శరీరము, ఇది నా రక్తము, తాగు, చచ్చిపోకుండా అది భుజించు. అదేవిధంగా దీన్ని కూడా నువ్వు తిను, నువ్వు చచ్చిపోవు ఆధ్యాత్మికంగా, నువ్వు ఇంకా ఎదుగుతావు. ఎక్కడోసిన గొంగడి అక్కడే ఉందంటే దానికి కారణం అసత్యము నిన్ను నన్ను ఏలుతుంది. సత్యంలోకి రా, నిండుగా పట్టుకో. నువ్వు నన్ను చూస్తున్నావు, ప్రతి విషయంలో ఆ దేవదేవుడు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడో నువ్వు చూస్తున్నావు, తీసుకెళ్ళబోతున్నాడు కూడా. ఆమేన్, హల్లెలూయా. తప్పక తీసుకెళ్తాడు నా దేవుడు. ఆమేన్. మాట ఇచ్చినవాడు మోసం చేయడు, మనుష్యుడు కాదు నా దేవుడు. దైవత్వము కలిగిన వాడు తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ యేసుప్రభుల వారు. అదృశ్యమై ఉన్న దేవుడు, ఆ దేవాదేవుడు దృశ్యమై ఉన్నాడు. పరిశుద్ధమైన బాలయేసుగా ఈ ప్రపంచానికి 2025 సంవత్సరాల చరిత్ర తెలవదు, కానీ వచ్చేస్తారంట మరి మాట్లాడడానికి. ఏం మాట్లాడతావు? క్రీస్తు గురించి తెలియంది ఏం మాట్లాడతావు? బైబిల్ చదవండి ఏం మాట్లాడతావు? ఏం చెప్తావు నీ పిల్లలకి? ఏం బోధిస్తావమ్మా? ఏం బోధించలేవు. మరి బైబిల్ చదవలేకపోతున్నానండి, స్టార్ట్ చేయి. పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడుగా, వాళ్ళు ఇస్తున్నారుగా పరిశుద్ధాత్మదేవుని. నువ్వు వెళ్ళినప్పుడెల్లా అడుగు, వాళ్ళని ఇస్తారు. పరిశుద్ధాత్మదేవుడితో పాటు 10వ వంతు కూడా అడుగుతారు, గుండెలో వేసిరా. మళ్ళీ ఇక్కడ ఇయ్యకు. కనతలైన కథోలిక శ్రీ సభ నిజంగా ఒక్క గురువు కూడా నోరు తెరిసి 10వ వంతు గురించి నేను అడిగిందే చూడలే. రాసిస్తా, ప్రతి ఒక్కరు సాక్ష్యమే. గ్రూప్లో బిడ్డలు భయపడతారు గురువులు. అరే బిడ్డలు అడిగితే రేపటి నుంచి చర్చికి రారో ఏమో అని వాళ్ళు అడగను కూడా అడుగురు. అమ్మా 2 కాసులు ఇచ్చిన విధవరాలు ఉందిగా బైబిల్లో, మీకు ఎంత అనిపిస్తే అంత ఇచ్చేయాలండి చాలు, దేవుడు చూసుకుంటాడు మమ్మల్ని. ఆత్మల దాహము దేవుడిదై ఉండాలి, అది డబ్బు దాహం అయ్యి ఉండకూడదు. నేను డబ్బు గురించి అడగా, ఎంత దూరం ఉంది మాత్రమే అడుగుతాను నేను. అక్క ఎట్లా రావాలి? అంత దూరం బస్కి రావాలా, ట్రైనా, లేదంటే నా భర్తతో రావాలా, జపమాలలో వెళ్ళి రావాలి, ఎంతమంది కౌంటు, అంతే. మీరు అడగండి, అందరిని అడగండి గ్రూప్లో ఎంతమంది నేను వెళ్ళక ముందు డబ్బులు అడిగాను. అక్క వాళ్ళే నాకు ఫోన్ చేయకుండా నిర్మలక్కకు ఫోన్ చేస్తారు. నేను ఎక్కడికన్నా ప్రీచింగ్ వెళ్తుంటే అక్కకు ఫోన్ చేసి అడుగుతారంట, అక్క మరి జోష్న వస్తుంది కదా ఎంత తీసుకుంటారు అని. ఆ అమ్మాయి అట్లా కాదమ్మా, ఎంత ఇస్తారో తీసుకో, ఇవ్వకపోయినా తీసుకోదా అమ్మాయి, ఇవ్వకపోయినా అవసరం లేదని చెప్పింది అక్క. మీరు అడగండి, చైతన్య అక్క ఉంది, వసంత అక్క ఉంది, నిర్మల అక్క ఉంది గ్రూప్లో. నిద్రపోట్లే ఆ బిడ్డలు, వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నానో.
నాకు కావాల్సింది ఆత్మ. ఆత్మ దాహం కావాలి, డబ్బు దాహం వద్దు నాకు, నువ్వు ఇచ్చినా నాకొద్దు. కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి ఆనంద పెడుతున్నావా? దేవుడు నిన్ను నన్ను చూసి అబ్బా శబాష్ బిడ్డ అని ఈరోజు నన్ను దేవుడు మెచ్చుకున్నాడా? ఇది చాలండి బ్రతుక్కి, చాలు. ఈరోజు చచ్చిపోతే తప్పక నేను రాసిస్తా, పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకంటే నేను అసత్యంలో లేను, నువ్వు అసత్యంలో ఉండకు. నన్ను ఏలుతుంది సత్యం మాత్రమే, దేవుడి ఆత్మ మాత్రమే. మరి అందరిలో దేవుడు ఆత్మ ఉండదా అంటే అన్యులకు కూడా దేవుడు ఆత్మనిస్తాడు. ఆత్మ ఉన్న ప్రతి ఒక్కడు, ప్రవచనం చెప్పిన ప్రతి ఒక్కడు, ఏదన్నా పిచాచిని తోలిన ప్రతి ఒక్కరు అయిపోరండి బోధకులు. సత్యమే నిన్ను నన్ను ఏలాలి. ఇది కాబట్టి 14వ వచనం చూడండి. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. జీవం ఎవరు? యేసయ్యని తీసుకోవాలంటే, దివ్యసప్రసాద నాదుని తీసుకోవాలంటే ప్రతిరోజు వచ్చి కనతలేని కథోలిక శ్రీ సభలో నీకు నాకు కొన్ని ప్రార్థనలు నేర్పుతారు. పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంలో జ్ఞానస్నానం ఇస్తారు. అమ్మా ఇదమ్మా కథోలిక శ్రీసభ, నువ్వు ఒకసారి కట్టుబడి ఉండాలి, దేవుడికి అసహ్యంగా జీవించకూడదు, నీ కుటుంబ సమేతంగా చర్చికి రావాలి అని వాళ్ళు చెప్తారు. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఎందుకు కొలది మందియే? నేను బయట చూస్తూ ఉంటాను వచ్చే మార్గంలో కొంతమంది పాస్టర్ల ఈ ఉంటాయి కదండి పెద్ద పెద్ద స్టేడియంలు, 50,000 మంది, 70,000 మంది, 1,00,000 మంది కూర్చుంటారు. కనతలేని కథోలిక శ్రీ సభలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక్కొక్క ప్యారిష్లో తిప్పి కొడితే 20 మంది 30 మంది కూడా రారు. కానీ యూనివర్సల్గా చూడు, యూనివర్సల్గా అంటే మొత్తం ప్రపంచవ్యాప్తకంగా చూడు. పీటర్ ఈజ్ ద పోప్ ఇన్ దిస్ వరల్డ్, దెర్ ఈజ్ నో అదర్ పాస్టర్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు పీటర్ని పోపు చేశాడు, ఏ పాస్టర్ని పోపు చేయలే. ఒక్కసారి గుర్తుపట్టు. డైరెక్ట్గా మాట్లాడుతున్నది, బాధపడి ఉంటావు, బట్ నిజం చెప్పాలి, తప్పదు. నేను చచ్చిపోతాను నిజం చెప్పకపోతే. నాలో ఉన్న ఆత్మదేవుడు అట్లా ప్రేరేపిస్తున్నాడు, నేనేం చేయలేను. దయచేసి నమ్ము. కాబట్టి దేవాదేవుని అడుగుదాం, నాకు జ్ఞానము లేదయ్యా, నాకు జ్ఞానము లేదయ్యా, నన్ను నడిపించు. దేవుడికి కావాల్సింది జ్ఞానవంతులు, ఇంటలెక్ట్. నాకు అన్నీ తెలుసు, నేను బోధించిందే కరెక్ట్, ఇది కాదు. నాకు తెలియదయ్యా, నాకు నేర్పు అన్నప్పుడే జోమన్ ఫాదర్ గారిని ఆ దేవదేవుడు నా జీవితంలో పంపించాడు. ఫాదర్ ఒక్కటే మాట అన్నారు, అమ్మా మనం చెప్పే మాటలు పరిశుద్ధమైన గ్రంథంలో లేవని ఒక్కరన్నా ప్రూవ్ చేయమని చెప్పు తల్లి. నువ్వు ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు పరిశుద్ధమైన గ్రంథం నుంచి నువ్వు మాట్లాడాలంటే లూకాసు వార్త 12:12 ఆ గడియలో నువ్వేం చెప్పాలో పరిశుద్ధాత్మదేవుడు నీకు నేర్పిస్తాడు. భయపడొద్దు. ఒక్క మాట అడుగు పాస్టర్ దగ్గరికి వెళ్ళి. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో ఉందో దేవుడి తల్లి అని ఉంది. మరి దేవుడి తల్లి మరియ తల్లి అని అన్నప్పుడు ఆ మాట ఎందుకు బోధించట్లేదో అడుగు నువ్వు. ఇదొక్క మాట నువ్వు అడుగు. నెక్స్ట్ డే నుంచి నిన్ను చూస్తే పక్క నుంచి వెళ్ళిపోతాడు పాస్టర్. ఆల్రెడీ సంధ్య చెప్పింది నాకు సాక్ష్యం. సంధ్య కూడా ఒక ప్రాటెస్టెంటే. ఆ బిడ్డ కూడా నాకు చెప్పింది, అక్క నువ్వు చెప్పినట్టు అడిగాను అక్క వెళ్ళి. ఆమె అనింది, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుందంట. నెక్స్ట్ డే సైలెంట్గా ఉందంట సంధ్య. అది కాదు, ఇక్కడ 43లో ఉంది కదా, 1:43లో ఇది చెప్పండి అని అంటే, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు అడిగిందే అడుగుతుంది కానీ ఆన్సర్ చెప్తలేదు. బైబిల్లోనే ఉందిగా డైరెక్ట్ వర్డ్, మరి ఎందుకు చెప్పట్లేవు? పరిశుద్ధాత్ముడు చెప్పాలిగా మరి. చెప్తే ఎక్కడ వాళ్ళ కడుపును నిండవు. అమ్మ ఒక్కటి చెప్తాను తల్లి, నువ్వు ఉన్నావు ఒక తల్లిగా, నీకు భర్త ఉన్నాడు లేదంటే లేడనుకో, 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పోషించాలంటే ఏం చేయాలి తల్లి? ఏదో ఒక పని చేయాలి, అవునా లేదా? మరి వాళ్ళకి పని ఏంటి? ప్రీచింగ్ చేయడం వాళ్ళ పని. వాళ్ళు ఒక పనిలాగా ఎంచుకుంటున్నారు, ఒక దేవుడి ప్రేమలాగా వాళ్ళు చెప్పట్లేరు. మీరు ఆలోచించండి ఒకసారి, నీకు అర్థమవుతుందా? కళ్ళు తెరువు. ప్రతి ఒక్కరు ఇదే విధంగా ఉన్నారా అంటే నాకేం తెలుసు, నువ్వు వెళ్తున్నది ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చూడు. 3వ కన్ను తెరిచి చూడు. ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ఐస్ ఓపెన్ చేయి. నాకు మెసేజ్ చేసిన బిడ్డ కూడా అనింది, జోష్న 6 నెలల నుంచి ఆయన మెసేజ్ చేస్తుంటే విసుగు పుట్టి నాకు నీకు మెసేజ్ చేస్తున్నా, నువ్వంటే నేను నమ్మలే కానీ అనింది. అక్క ఎవరిని ఏమనొద్దు, ఆయన కోసం ప్రేయర్ చేద్దాం. ఆ పేరు కూడా నువ్వు నాకు చెప్పకు, ఆ పేరు కూడా నాకు చెప్పకు. అయితే నువ్వేం చేయాలంటే జస్ట్ ప్రేయర్ చేయి, కానీ వెళ్ళకండి అక్క, అలా ఇవ్వకండి అక్క. దేవుడు ప్రేరేపించిన వాళ్ళకి ఇవ్వండి అక్క. ఎంతోమంది బిడ్డలు, చాలామంది ప్యారిష్లు 500, 1000 రూపాయలంట వారానికి, నెలకి. అయ్యో, ప్యారిష్ మొత్తం 30 మంది కలిసి ఇచ్చేది 1000 రూపాయలంట. ఎట్లా అండి? ఆ ప్యారిష్లో క్యాండిల్ ప్యాకెట్టే 500, లేదంటే కరెక్ట్ నెల రోజులు వాడితే 1000 రూపాయలు, లేదంటే 2000 క్యాండిల్ ప్యాకెట్.
వామ్మో! ఏందండి క్యాండిల్ ప్యాకెట్‌కి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లే మనం కథోలిక శ్రీ సభలో. మరి ప్రొటెస్టెంట్స్ వర్గాలలో 10,000 1,00,000 నేను చేయబెట్టి ప్రార్థన చేస్తా, నీకు అద్భుతం జరుగుతుంది, పెళ్ళైతుంది, గర్భం వస్తుంది, 2,00,000 నా అకౌంట్‌ల. నేను లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడట్లే. నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు. మా ఇంటికి వచ్చిన ఒక వ్యక్తి మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చాడు. ఆ అబ్బాయి పేరు నేను చెప్పను, బ్యాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఆ అబ్బాయి అంటూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. అసలు నేను మాట్లాడలేదు ఆ విషయాన్ని. ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు, అక్క మేము ఒకప్పుడు ఒక దగ్గరికి వెళ్ళామక్క, ఆ పాస్టర్ బాగా ప్రేయర్ చేస్తాడు, చిన్నోడే. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ప్రీచింగ్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడుతుంది, ఆ స్టేజ్ మీద ఎవరెక్కాలంటే నా కొడుకే ఎక్కాలి, ఎవరెక్కొద్దు. ఇప్పుడు జోష్న ఉన్న స్టేజ్ మీదకి ఎంతమంది ఎక్కుతారు? 22 మందికి ఆహ్వానమే. రోజు ఎంతమంది వాక్యం చెప్తున్నారు గ్రూప్లో? జోష్న లేకపోయినా కూడా మేరక్క చెప్తుంది, జోష్న లేకపోయినా లూర్దమ్మ ఆంటీ చెప్తుంది, జోష్న లేకపోయినా మన అమృత ఆంటీ చెప్తుంది, జోష్న లేకపోయినా అరుణ అక్క చెప్తుంది, జోష్న లేకపోయినా మేరీ అక్క చెప్తుంది, జోష్న లేకపోయినా మన జోస్మిన్ అక్క చెప్తుంది, ప్రణీత అక్క చెప్తుంది, నిర్మల అక్క చెప్తుంది, జ్యోతక్క చెప్తుంది. పిలిచిన దేవుడు గొప్పవాడు. వద్దన్న మేరీ జ్యోతక్క కూడా చెప్తుంది. జోష్న ఒక్కటే లేదు స్టేజ్ మీద, నువ్వు రావాలన్నదే దేవుడి ప్రయాస. ఇది పరిచర్య అంటే. దేవుడి సొత్తు అది పరిచర్య. నీ నా సొత్తు కాదండి. దేవుడు పిలుచుకున్నాడు, పిలుస్తాడు స్టేజ్ మీద నిలబెట్టడానికి. నువ్వెవరు, నేనెవరు కాదనడానికి. ఇది వారసత్వము కాదు, ఇది వారసత్వము కాదు. పరిచర్య వారసత్వం అసలే కాదు. పరిచర్య వారసత్వము కాదు, ఇది ఫ్రీడమ్. దేవుడు ఇవ్వాలి నీకు నాకు. ఇప్పుడు తెరువు కన్ను, దయచేసి తెరువమ్మా. దేవాదేవుడు దినేష్ అనే పేరుని ఆ దేవాదేవుడు చూపిస్తున్నాడు. ప్రీస్టుంజయ్ నీ బిడ్డని దినేష్. దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు మరలా. దినేష్ అనే పేరుని దేవాదేవుడు పిలుస్తున్నాడు. గురువునిచ్చాయి, యాజకునిచ్చాయి, పాస్టర్ని కాదు చేసేది. దయచేసి దేవాదేవుడు గట్టిగా చెప్తున్నాడు నీకు. ఎన్ని రోజులండి దేవుడు బాధపడుతున్నాడు. ఏంటండి హృదయం విప్పబడట్లేదు మనకి? అద్భుతాలు జరిగితే ఉరుకుదా కదా తల్లి. అమ్మ నేను చెప్తున్నాను, నన్ను చాలామంది పిలిచారు తండ్రి ఇదే గ్రూప్లో జాయిన్ అవ్వగానే ఏమన్నారు తెలుసా? జోష్న నీకు గర్భఫలం లేదంట కదా, వరంగల్లో ఒక పాస్టర్ ఉన్నాడు వస్తావా, గుంటూరులో ఒక పాస్టర్ ఉన్నాడు వస్తావా, ఇంకో పాస్టర్ ఇంకొక దగ్గర ఉన్నారు వస్తావా అన్నాను. నేను అన్నాను, ఆ పాస్టర్ల గురించి పక్కకు పెట్టు, కానీ నేను ఆ బ్రతుకులో దేవుడు ఏడమ్మా? దేవుడి కోసం గ్రూప్లో జాయిన్ అయ్యావా? పాస్టర్ల కోసం, పాస్టర్లని నాకు పరిచయం చేయడానికి జాయిన్ అయ్యాను. నేను నిన్ను జాయిన్ అవ్వమన్నది ఎందుకు? దేవుడి వాక్యం ధ్యానించమని. నేను నిన్ను జాయిన్ అవ్వమన్నది ఎందుకు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. దేవుడు ఎవరో తెలుసుకో అని. పాస్టర్ ఎవరో తన హిస్టరీ చెప్పమని నేను అడగలేదా నిన్ను? మరి ఎందుకు చెప్తున్నావు? యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్స్. నువ్వు అబద్ధం చేస్తున్నావు, అబద్ధాన్ని నమ్ముతున్నావు, అసత్యాన్ని పట్టుకున్నావు. అసత్యాన్ని పట్టుకొని స్వతంత్రులు చేయ్యా అంటే అయ్యో దేవుడు ఎలా చేస్తాడు తల్లి? చెయ్యడు. జోష్న అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు వాక్యం ఇది బోధిస్తా అంటే నేను బోధించా. అన్యుల దగ్గర పోయినప్పుడు క్రీస్తు ఎవరో బోధిస్తాను. ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ ఉన్నప్పుడు క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి మధ్య వ్యత్యాసం నేను బోధిస్తాను. దేవుడు నన్ను పిలిచిందే అందుకు. నీకొక కాలు ఉంది, నాకొక కాలు ఉంది. ఒక బిడ్డకి ఒక కాలు ఉంటుంది, ఒక బిడ్డకి సేవ చేసే కాలు ఉంటుంది. మదర్ తెరీసమ్మ గారికి ప్రేమను పంచే కాలు ఉంది. కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన కాలు ఏంటంటే ఆ తల్లితో నేను పోల్చుకోవట్లేను. కానీ కథోలిక శ్రీసభకి ప్రొటెస్టెంట్స్కి ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్పే కాలు ఉంది. సృజనకి ఇవ్వలేదా దేవాదేవుడు వాక్య పరిచయం? ఎస్, నీకు దేవాదేవుడు ఇస్తుంది కూడా ఇదే. అందుకే ఈ గ్రూప్లోకి తీసుకొచ్చాడు. నువ్వు వద్దన్నా, నువ్వెన్నోసార్లు ఈ గ్రూప్ నుంచి వెళ్ళిపోవాలనుకున్నావు, నిజమేనా? పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు. కానీ ఎందుకున్నావు? పరిశుద్ధాత్మదేవుడు సత్యం కాబట్టి ఆపాడు నిన్ను. ఉండు బిడ్డ, సత్యం నిన్ను స్వతంత్రం చేస్తుంది బిడ్డ. నీ భవిష్యత్తు 4 తరాలు బాగుంటుందమ్మా నువ్వు లేకపోయినా కూడా. ఇది బ్రతుకంటే క్రైస్తవుడిది. అసత్యం కాదు క్రైస్తవుడు అంటే, సత్యం నిన్ను నన్ను తప్పక స్వతంత్రుని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని అందించిన దేవదేవుడికి ఘనత సమస్త ప్రభావములు చెల్లిస్తూ చివరిగా ఒక్క అంశం అమ్మ, మనందరినీ ప్రశ్న అడుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇంత విన్నావు కదా, ఆధ్యాత్మికంగా మనము రోజు ఎదుగుతున్నామా? దేన్ని చూసి మనం చెప్పొచ్చు? ఆన్సర్ చేయండి అక్క. మనం ఆధ్యాత్మికంగా ఎదిగాము అని ఏ విషయాన్ని చూసి మనం చెప్పొచ్చు? మీకేమనిపిస్తే అది చెప్పండి తల్లి. నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అని నువ్వు ఏ విషయంలో ఎట్లా చెప్తున్నావు? నీలో ఎలాంటి మార్పులు చూసి నువ్వు చెప్తున్నావు? అవునండి నేను ఈరోజు ఆధ్యాత్మికంగా ఎదిగాను, ఇది ప్రూఫ్ అని నువ్వు ఏదైనా సాక్ష్యం చెప్తావా? ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు బిడ్డలందరూ చెప్పింది మనం విన్నాం. అద్భుతాలు ఇక్కడ జరుగుతాయి.
నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి. అంతెందుకు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే అద్భుతాలు జరుగుతాయి, నీ బిడ్డ అడిగినా అద్భుతాలు జరుగుతాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి ఆ యొక్క ఏదేమంటారు డిఫరెన్స్ లేదు. అంటే నేను వీళ్ళ దగ్గర ఇంతే పని చేస్తాను, ఈమె దగ్గర ఇంతే పని చేస్తాను, ఈమె దగ్గర ఇంత మటుకే పని చేస్తాను. నో, పరిశుద్ధాత్మ దేవుడు అందరి వాడు, అన్యులలో కూడా పనిచేస్తాడు. అయితే మనము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని అంటే, వాళ్ళ దగ్గరికి సంఘంలో వర్గంలో వచ్చే మెంబర్స్ని బట్టి నమ్మొద్దు, పబ్లిక్ని బట్టి నమ్మొద్దు, స్వస్థతను బట్టి నువ్వు నేను నమ్మడం కాదు. 40,000 డినామినేషన్స్ ఉన్నాయి. ఒక ప్రశ్న బిడ్డ, 40,000 వర్గాలు ఉన్నాయి. కథోలిక శ్రీసభ పక్కకు పెడితే నువ్వు, కథోలిక శ్రీసభ అనేది సంఘము యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎక్కడ ఒక్క పోపు ఒక మాట ఇస్తే ప్రపంచం మొత్తం తిరుగుతుంది ఆ లెటర్. కానీ ఏ వర్గంలో 40,000 వర్గాలలో ఒక్క మాట చెప్పమను, 40,000 వర్గాలు కూడా తిరగదు ఆ లెటరు. ఎందుకు? యూనిటీ లేదు, ఐక్యత లేదు. ఐక్యత లేని వర్గంలో ఇలా ఉంటావు. ఇదొకటి. 2, పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఎదుగుతున్నామంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఇవన్నీ ఎవరైనా ఎదుగుతారండి, ఇంట్లో మార్పులు ఇవన్నీ వస్తాయి. కానీ ట్రూత్, సత్యం ఎలాంటిది తెలుసా? ఇప్పుడు మనం నేర్చుకున్నాం, కడిగిన ముత్యములా మెరుస్తుంది. నువ్వు నేను క్రీస్తు వలె మారామా? ఇది ప్రశ్న. క్రీస్తు వలె మారామా? క్రీస్తు వలె మారడం అంటే ఏంటి? 4 విషయాలు. ప్రేమిస్తున్నావా నిన్ను ద్వేషించే వారిని? మామూలుగా 4 అంశాలు చెప్తాను, మీ ముందు పెడతాను 4 అంశాలు. ఈ 4 అంశాలు ఎంతమంది వర్గాలలో నువ్వు చూసావో చెప్పు, నేను రాసిస్తా. కన్నతల్లి కథోలిక శ్రీసభలో పునీతులు మొత్తం ఈ 4 అంశాలు చేశారు. కానీ ఒక్క డినామినేషన్లో ఒక్కరిని చూపించు నాకు పునీతుడిగా అయిన వాళ్ళని. అంటే ఏ అంశాలు చూడండి. ఇప్పుడు మొట్టమొదటి అంశము, నువ్వు ప్రేమించే వారిని వాళ్ళు నిన్ను ప్రేమిస్తే మామూలు విషయమే. ఇది మొదటిది, ఎవరైనా చేస్తారు అలా. ఇది మొదటి అంశం. 2వది, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావు, అయితే ఆ వ్యక్తి నిన్ను ప్రేమించట్లేడు, ద్వేషిస్తున్నాడు, అతన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఇది కొంచెం కష్టమే, అప్పుడప్పుడు కష్టమే, అప్పుడప్పుడు చాలా మటుకు కష్టంగా ఉంటుంది ప్రేమించడం, అయినప్పటికీ ప్రేమించాలి. 3వ అంశము, నువ్వు ఎవరినైనా సరే వాళ్ళు నిన్ను బాధ పెట్టినప్పుడు ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించలేము, చాలా మటుకు ప్రేమించలేము, చాలా కష్టం. ఇది ఇంకా అతి కష్టం. నువ్వు ఎలాంటి వ్యక్తిని ప్రేమించాలంటే దేవదేవుడు చెప్తున్నాడు, నిన్ను గాయపరిచి పదే నిన్ను మాటలని, నిన్ను అసలు పనికిరాందాలాగా పక్కన పడేసిన వ్యక్తితో కూడా నువ్వు క్షమించడం అని కాదు, ప్రేమిస్తున్నావా? క్షమించి మర్చిపోవడం కాదు, ప్రేమిస్తున్నావా? ఇది 4వ అంశం. 5వ అంశం ఏంటంటే, పదే నిన్ను గాయపరచడం, పదే నీ యొక్క ఇంటి విషయాలలో ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ పదే నిన్ను గుచ్చి మాట్లాడుతున్న వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? లేదుగా. ఈ 5 అంశాలు కేవలం ప్రేమ అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేవుడు ప్రేమమయుడు. ఈ ప్రేమ ప్రతిరోజు దివ్యమైన బలి పూజలో మనలోకి వస్తూ ఉన్నాడు ఆ దేవాదేవుడు, దివ్య సప్రసాదనాథుడిగా. ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఈ ప్రేమ పునీతులు పంచిపెట్టారు ఈ లోకానికి. అమ్మ మదర్ తెరీసమ్మనే తీసుకో. అమ్మ మదర్ తెరీసమ్మ చూసుకుంది ఎవరిని? అన్యులని, చిన్న పిల్లలని, ముస్లిమ్స్ని, అనేకులను. అందులో క్రైస్తవులు మాత్రమే లేరు, డినామినేషన్సే కాదు, కథోలిక బిడ్డలు కూడా ఉన్నారు. ఇది ఒక అంశం. 2వది, ఎగ్జాక్ట్గా ఈ 5 అంశాలు ఎవరిలో అయినా నెరవేరాయా అంటే యేసుప్రభువు వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదయ్యా, వారిని క్షమించు తండ్రి అని బల్లెము తీసుకొచ్చి పొడిచినా దేవుడు శపించలే. దేవాతి దేవుని వస్త్రహీనుని చేస్తున్నా దేవుడు ఏమనలే, తిడుతున్నా ఏమనలే, ముఖం మీద ఉంచుతున్నా ఏమనలే, అదే శిలతో కొడుతున్నా యేసయ్య ఏమనలేదు. గుచ్చుతున్నారు, గాయపరిచిన చోటే గాయపరుస్తున్నారు, గుణపాలు దించుతున్నారు, అయినప్పటికీ ప్రేమించాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది తెలుసా? ఈ 5 అంశాల కంటే గొప్ప ప్రేమ ఇది. ఇంత ప్రేమ ఉన్నవాడే క్రైస్తవుడు. కేవలం క్రీస్తుని పొందుకున్న వాడికే ప్రతిరోజు ప్రేమించడం సాధ్యం. క్రీస్తు నీలో లేకుండా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావంటే అది కపటం, అది నాటకం, అది బూటకం. ఆస్తి కోసం, డబ్బుల కోసం, 10వ వంతు కోసం నువ్వు అది చేస్తూ ఉన్నావు.
ఎందుకు తెలుసా? ఒకవేళ నువ్వు చేసే పరిచర్య డాంబికత్వం అని తెలిస్తే అద్భుతాలన్నీ దేవాదేవుడు కృప వల్ల జరుగుతున్నాయి, అది నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇది నా వల్లే జరుగుతుందని నువ్వు చెప్పుకుంటున్నావు, వాటి బిడ్డలు వస్తున్నారు. ఒకవేళ మరియ తల్లి గురించి చెప్తే లూకాసు వార్త 1:43 దేవుడి తల్లి అని, అవును నిజమే సత్యం చెప్తున్నారు కథోలికులు అని చెప్తే అందరి కథోలిక శ్రీసభ వైపు వస్తారు. సత్యం అట్టే ఉందంట. మరి వీళ్ళతో మనకేం పని? బైబిల్ చెప్తుంది కదా, వీళ్ళందరూ పిచ్చోళ్ళండి, 50,000 మంది. బైబిల్ ఏం చెప్తుంది? చదువుకోలే, సాకలు చదువు. సారీ, నన్ను మా డాడీ అంటాడు అప్పుడప్పుడు, ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడదు, చదువుకోలే సాకలు చదువు, ఎందుకు అట్లా మాట్లాడతారు అంటాడు మా డాడీ. ఏం చదువుకున్నావు? ఏం లాభం నువ్వు చదివి? ఏం లాభమమ్మా నువ్వు చదివి? దేవుడు బైబిల్ ఇచ్చాడు, సత్యం నీ చేతిలో పట్టాడు, సత్యం స్వతంత్రులు అంటాడు. సత్యాన్ని విడిచిపెట్టుకొని నేను అసత్యం వైపు వెళ్తా అంటున్నావు. మరి బైబిల్ ఎప్పుడు చదువుతున్నావు? ఎప్పుడు నాకు సాక్షిగా మారుతున్నావు? ఎప్పుడు నువ్వు సత్యాన్ని పట్టుకుంటావు? చాలు, పట్టుకున్నావు ఇన్ని రోజులు. ఏం పట్టుకున్నావు? ఆరోగ్యమి, సంపది, బిడ్డని కాపాడు, నా జాబ్ని కాపాడు, నా బిజినెస్ని కాపాడు. బ్రతుకు కాదు, ఆత్మని కాపాడని ఎప్పుడు అడుగుతున్నావు? నీ ఆత్మ గురించి నువ్వే దృష్టి వహించాలి, ఎవరినో కాదు. ఆ దేవాదేవుడు మనందరూ చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా ఒక్కటి ఆలోచించండి తల్లి. ఒకటే ప్రశ్న, నువ్వు కథోలిక శ్రీ సభకి రావడం ద్వారా నాకేమైనా మేలు జరుగుతుందా? నాకెవరైనా ఆస్తి కాగితాలు ఇస్తారన్నారేమో వచ్చి అడుగు మరి మా ప్యారిష్లో. నువ్వు మారేది కూడా నాకు తెలీదు, నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడుగా. మరి ఎందుకు స్వీకరించావు? బిడ్డ ఒక్కడి గుర్తుపట్టు, దేవుడి ఆత్మ ఎప్పుడైనా నన్ను సత్యం వైపే నడిపిస్తుంది, అపరిశుద్ధాత్మే అసత్యం వైపు నడిపిస్తుంది. డిమాండ్ చేయడు దేవుడు, ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఈ గ్రూప్లో 4 సంవత్సరాలు ఆల్మోస్ట్ వస్తూ ఉంది, 4 సంవత్సరాలు. ఏ బిడ్డను కూడా ఒక్కరోజు కూడా నా చేయి పెట్టి అక్క నాకు డబ్బులు వస్తున్నాయని డిమాండ్ చేసింది లేదు. ఒక్క బిడ్డన అడిపించండి చూద్దాం, మీరు చెప్పిపించండి చూద్దాం. కథోలిక శ్రీ సభ అంటే ఇది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక్క మెతుకు చాలు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులు అడగను. సగయ ఫాదర్ని కూడా మీరు అడగండి, ఫ్యూచర్లో ఒకరు మన గ్రూప్లోకి వస్తే. ఫాదర్ 2 సార్లు అడిగాడు, అమ్మా నీ భర్త అంత దూరం వస్తున్నాడు తండ్రి, 120 కిలోమీటర్లు, పెట్రోల్ మందం ఇస్తానంటే తీసుకున్నాను నేను. మా ఆయన అన్నాడు, ఎంత నీ బత్తాలు అడిగాను. మా ఆయన్ని నవ్వుకున్నాం మేము ఇద్దరం ఫాదర్ని చూసి. ఎందుకు? అయ్యో ఫాదర్ ఏంటి ఇంత బాధపడుతున్నాడు తీసుకోకపోతే అని. పెట్రోల్ డబ్బులు ఇస్తా అన్నాడండి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఏదో జోష్న వాళ్ళ ఆయన హస్బెండ్ ఏదో గొప్పతనం కాదు. నా గొప్పతనం దేవుడి ముందు ఏం పనికిరాదు. నేను మాట్లాడేది నా గురించి కాదు, కనుక నేను కథోలిక శ్రీ సభని వ్యక్తపరచడానికి నన్ను నేను పెట్టుకుంటున్నాను ముందు, అంతే. ఎందుకంటే ఐ ఆమ్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్, ఐ ఆమ్ ఇన్ ద క్యాథలిక్ ఫెయిత్. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, హూ ఈజ్ అగెన్స్ట్ మీ? దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవడు? ఎవడైనా సరే నిలవాడు. దేవుడి ఆత్మ నాకు తోడై ఉన్నది, అది స్వతంత్రాన్ని చేస్తుంది కానీ అసత్యంలోకి నెట్టనే నెట్టదు. గుర్తుపట్టు, నువ్వెక్కడ స్టక్ అయ్యావు నీ జీవితంలో. 2026 నా కుటుంబానికి దీవెన అవ్వాలి. దయచేసి గుర్తుపట్టు ప్రియమైన బిడ్డ. చివరిగా ఒక్క మాట చెప్తాను, అయిపోయింది కదా. 1 కొరింథీ 13 ఒక్క వర్షం వినండి, ఇది ఒక్కటి లాస్ట్ అయిపోయింది. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను గనగనలాడే తాళముతోను సమానము. దేవుడి వాక్యం ఇది. జోష్న రాయలే ఈ వాక్యం, పరిశుద్ధాత్మ ప్రేరణ రాసింది. ఏంటది? మానవ భాషలు మాట్లాడతారు చాలామంది. మాకు 10 లాంగ్వేజెస్ వచ్చండి. దేవదూతల లాంగ్వేజ్ టంగ్స్లో మాట్లాడతారు. మాకు దేవదూతల లాంగ్వేజ్ వచ్చు. అయితే ఏంటి గొప్ప? ప్రేమ లేనిచో నా వాక్కు, అంటే ప్రేమ లేనివాడు నా వాక్కు మాట్లాడేవాడు ఎవడైనా సరే ఎలా ఉంటుంది తెలుసా ఆ వాక్యం? మ్రోగెడి కంచుతో, అంటే ఇంకా దేనికి పనికిరాదు అది. డబ్బా కొట్టుకోవడానికి, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, నేను ఇట్లున్నాను, నేను అట్లున్నాను, నా భార్య ఇది, నా పిల్లలు ఇది, మేము ఇట్లొచ్చాము స్టేజ్ మీదకి, ఇదే 24 గంటలు. కానీ కథోలిక శ్రీ సభ గురించి చెప్పరు. చరిత్ర పక్కకు పెట్టి నీ చరిత్ర చెప్తావేంటయ్యా? కథోలిక శ్రీ సభ దేవుడి చరిత్ర చెప్పు. మేము జాబులు వదులుకొసుకొని వచ్చాము. ఎవరు వదిలేమన్నారు జాబు? నిన్ను వదిలేసా వచ్చావు. కథోలిక శ్రీ సభ వైపురా, సత్యం వైపురా. దేవుడు జాబులు వదులుకోమని చెప్పి నిన్ను అసత్యంలోకి వెళ్ళమన్నాడా? తప్పిది. ఇది దేవుడు ఆత్మ కాదు. అప్పుడు నువ్వే హాలోజినేషన్లో ఉండి ప్రజలే నన్ను పోషిస్తారు ఇలా చెప్తే అని ఇంకొంచెం సానుభూతి పెంచుకుంటున్నావు, ఇంకొంచెం జాలి పెంచుతున్నావు అంతే ప్రజలలో. దయచేసి గుర్తుపట్టు. కాబట్టి ఆ దేవదేవుడు మన అందరికీ అంటున్నాడు. ఒకటే చివరి అంశం చెప్తున్నాడు చూడండి. 6వ ఎక్కడ తండ్రి? ఎస్,
లార్డ్ 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 లార్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 8వ వచనం, ప్రేమ శాశ్వతమైనది, ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. దేవుడికి అద్భుతాలు చేసేది అవసరంలే, జ్ఞానం అవసరంలే, ప్రవచనాలు అవసరంలే, భాషల వరాలు అవసరంలే, ప్రేమ అవసరం. ఇది క్రీస్తు అంటే. మరి నువ్వు ప్రేమని కాదుగా జోష్రా చెప్తున్నది, సత్యాన్ని కదా అంటే, దేవుడు ప్రేమామయుడు, క్రీస్తే ప్రేమ, ప్రేమామయుడు, ఏసే మార్గము సత్యము జీవము. మార్గం సత్యం జీవం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ఏసయ్య మాత్రమే అది. ఇందులో నడిచిన వాడి పరిపూర్ణమైన ప్రేమను పొందుకోగలుగుతాడు. ఎంతమంది అంతెందుకు, మీరు మాట్లాడి పెట్టేసిన తర్వాత ఎవరో ఒక ప్రాటెస్టెంట్ వ్యక్తి ఫోన్ చేస్తాడనుకో, నేను వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు తెలియదు. నువ్వు ఇంట్లో నిద్రపోతున్నావు, నేను మేల్కొని ఉన్నాను ఇక్కడ. దేంట్లో? సత్యాన్ని ప్రకటించడంలో. ఎంతోమంది బిడ్డలు ఫోన్లు చేశారు. నేను చెప్పాను అంటే ఇంత గట్టిగా చెప్పను, నేను ప్రేమపూర్వకంగానే చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే తట్టుకోలేరు ఇంత గట్టిగా చెప్తే. అప్పటికప్పుడే మెల్లగా 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 సత్యంలో నడిపిస్తాడు దేవుడు. పటుక్కుమని చేయడు దేవుడు. ఏది చేసినా కొంచెం టైం పడుతుంది. కానీ నీకు నాకు ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా ఎందుకు అంత లాగ్, ఎందుకు అంత ఆలస్యం? ముందుకు వెళ్దాం కదా. అరుణక్క ఈరోజు చెప్తే నెక్స్ట్ డే వాక్యం పంచుకుంది. ఆ బిడ్డను చూసి దేవుడు ఆనందిస్తున్నా అని చెప్పమని చెప్పాడు. ఇదే విషయం నీలో నాలో ఎందుకు జరగట్లేదు మరి అంటే దేవుడు చిత్తం చేయట్లేం కదా. అందుకే దయచేసి ప్లీజ్ చివరిగా 13వ వచనం, విశ్వాసము నిరీక్షణ ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును, వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. నిరీక్షణ కలిగిన వాడు ఈ లోకంలో జీవిస్తాడేమో, కానీ ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అందుకే ప్రేమ అనేది శ్రేష్టమైనది అన్నిట్లో. ఈ ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సమస్తాన్ని సహిస్తుంది, సమస్తాన్ని ఏదైనా సాధ్యపరుస్తుంది. సహనము కలది. ఈ ప్రేమకు డంబము కానీ, అసూయ కానీ, అమర్యాద కానీ, గర్వము కానీ, దోషము కానీ లెక్కింపదు. కోప స్వభావం ఉండదు. కోపం ఎందుకు వచ్చింది? 6 నెలలు 10వ వంతు ఇవ్వకపోతే నీకు కోపం ఎందుకు వచ్చింది? ఈ 3 నెలలు నీకు 10వ వంతు ఇవ్వకపోతే కోపం ఎందుకు వస్తుంది? ఒక్క నెల బిడ్డల్లో ఇంటిలో డబ్బులు లేవు, ఒక్క నెల ఎందుకు నువ్వు మెసేజ్ పెట్టావు? ఎందుకు ఇంటికి వచ్చి డబ్బులు అడిగావు? లేదంటే ఆ యొక్క వర్గానికి వెళ్ళగానే డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఇచ్చారా లాస్ట్ మంత్ మీరు డబ్బులు అని ఎందుకు అడుగుతున్నావు? మన కనతలేని కథోలిక శ్రీసభలో ప్రేయర్ కార్డుకి ఎంత డబ్బులు ఉంటాయి తెలుసా? తిప్పి కొడితే 150. ఎప్పుడు? మంత్కి ఒక్కసారి 150. 150 ప్రేయర్ కార్డు, ఫ్యామిలీ కార్డు. అవును 150. అక్కడికి పోతే నువ్వు ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. ఎంత ఇస్తావు? నీకు 10వ వంతు ఎంత అంటే 5,000 సంపాదిస్తున్నావు, ఎంత ఇవ్వాలి? 500 ఇవ్వాలి. లేదా 50,000 సంపాదిస్తున్నా ఎంత ఇవ్వాలి? 5,000 ఇవ్వాలి. తప్పక. ఒకవేళ పాస్టర్ దీవించాడనుకో, ఏదైనా జరిగిందంటే పాస్టర్ వల్లే అయ్యింది అని పాస్టర్కి ఒక 20,000 పంపించడం. అమ్మా, నీ యొక్క గౌరవాన్ని నేను వద్దనట్లే, కానీ గౌరవం ఇవ్వాల్సింది కూడా దేవుడి ఆజ్ఞ ప్రకారమే, ప్రేమించాల్సింది కూడా దేవుడి ఆజ్ఞ ప్రకారమే. ఇది మనల్ని స్వతంత్రుని చేస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపట్టమ్మా, గుర్తుపట్టు. కథోలిక శ్రీసభలో ఉన్న వాళ్ళం కూడా ఈ మిస్టేక్స్ చేస్తే దేవుడు బాధపడతాడండి. ప్లీజ్ అలా చేయకూడదు. ఒక్క మాట చెప్తూ ఉన్నాను. ఆ దేవదేవుడు ఇవన్నీ మనకి ఎందుకు చెప్పాడో నాకు కూడా తెలియదండి. నేను ప్రిపేర్ అయ్యింది ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అని కొన్ని వాక్యాలు రాసుకున్నాను నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం ప్రేమ అనేది కూడా ఒక వర్డ్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చి ఆపేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా చాలా ఉంది ప్రేమ గురించి, కానీ అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని చెప్పట్లే. ఇది మాత్రమే దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి గాడ్ నోస్ వాట్ టు స్పీక్, వాట్ నాట్ టు స్పీక్. దేవుడికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం అవసరము. కాబట్టి అంత మాత్రాన నేను పాస్టర్స్కి మన వారందరికీ విరోధం కాదు. ఎందుకు తెలుసా? మార్గ మధ్యలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా అయ్యి కింద పడ్డాడో, యాక్సిడెంట్ అయ్యాడో, నీ పొరుగు వారికి సహాయము చేయువాడే ప్రేమించేవాడు. అక్కడ పాస్టర్ ఉన్నా నేను సాయం చేస్తా, నువ్వు వద్దన్నా. అక్కడ ముస్లిం ఉన్నా నేను సాయం చేస్తా, నువ్వు వద్దన్నా. కానీ ప్రాణం వరకు వస్తే నేను సాయం చేస్తా. కానీ టీచింగ్స్కి వచ్చినప్పుడు, కథోలిక శ్రీసభ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నోరు మూసుకొని మాత్రం నేను ఉండా. ఇదే సత్యం. కాబట్టి ఇలాంటి యొక్క డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇది నిజమా, అది నిజమా, ఇది కరెక్టా, అది కరెక్టా అన్నప్పుడు నా గొంతు ఎంత చించుకొని మొత్తుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు దయవల్ల అంత మొత్తుకొని యూజ్ చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కాబట్టి. పరిశుద్ధమైన వాక్యం యొక్క జ్ఞానము నేనెందుకు మాట్లాడతాను? నేను మాట్లాడలేను, అది దేవుడు మాట్లాడాలి. కాబట్టి గుర్తుపట్టు.
ఇన్ని అద్భుతాలు చేస్తే దేవుడు స్వీకరించావు కదా గ్రూప్లో. సత్యం వైపు మాట్లాడమంటే సత్యం వైపు రా అంటే రాలేవా? ఇంకా చూసుకో నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావు, నువ్వే చూసుకో, నీకే అర్థమవుతుంది. నిన్ను నువ్వు చూసుకో ఎలాంటి స్థితిలో ఉన్నావు. 2026 అయిపోతుంది, 2027 వస్తుంది. అప్పుడు కూడా సేమ్ జీవితమా? అప్పుడు కూడా సేమా? వీళ్ళని విలువాలా వాళ్ళని విలువాలా? కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ ఉండు. కథోలిక శ్రీసభ ఇస్ ద యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్. దిస్ ఈజ్ ద క్రైస్ట్ చర్చ్. పేరు క్రైస్ట్ అని ఉండగానే దేవుడి చర్చ్ అయిపోదు. అది టెంట్ వేసి ఒక 100 మందిని పిలవాలి. అంతెందుకమ్మా, పిలుస్తా, వస్తావా? నేను పిలుస్తా. మా అపార్ట్మెంట్ ఫ్లాట్ పైన ఒక టెంట్ వేస్తా, పేరు పెడతా, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్. ఇది ఒక డిఫరెంట్ డినామినేషన్. ఇప్పుడు 44,000 వర్గాలు అయ్యాయి, ఇది 45వ వర్గము. రండి ఇక్కడికి 200 మంది అని మన గ్రూప్లో మెసేజ్ పెడతా, వస్తారు మీరు. అట్లా కూడా చేస్తారు మీరు. ఎందుకు? వాక్యం తెలియదు కాబట్టి. కొంతమందికి అండి, అందరిని అంటలే నేను. అంటే అద్భుతాలు చేస్తే ఏమైనా చేస్తావా? అద్భుతాలు చేసే వ్యక్తి దొరికితే ఏమైనా వెళ్తావా? జోష్న ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తే ఆమె ఏం చెప్తే అది చేస్తావా? మేరీ అక్క ద్వారా చేస్తే ఆమె ఏం చెప్తే అది చేస్తావా? నిర్మలక్క ద్వారా చేస్తే ఆమె ఏం చెప్తే అది చేస్తావా? నీ బుద్ధి ఏమైంది? సత్యం ఏమైంది? ఇది సత్యం అంటే ఇట్లా మాట్లాడాలి. 24 గంటలు నేను హైలైట్, నేను కరెక్టు, వాళ్ళు తప్పు కాదు. సత్యము, దేవుడు కరెక్ట్, దేవుడు యోగ్యుడు. ఇందాక సుజాతక్క ప్రేర్ చేసింది కదా, దేవుడు యోగ్యుడై ఉన్నాడు, ఆయన మాత్రమే ఆరాధికుడై ఉన్నాడు. ఏ పాస్టర్ కాదు, ఏ పాస్టర్ కాదు, ఏ జోష్న కాదు. కానీ ప్రీస్ట్ ఈజ్ ద క్రైస్ట్. అభిషక్తుడు అనగా క్రైస్ట్ అనే అర్థం. క్రైస్ట్, జీసస్ క్రైస్ట్లో క్రైస్ట్ మెస్సయా అనగా అభిషక్తుడు. ఆ అభిషేకం దేవాదేవుడు కేవలం గురువులకే ఇచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది చివరి వర్షం అయిపోయింది. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్. అయ్యా, ఇంత గొప్పగా నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రము నాయనా. అయ్యా, నువ్వు ప్రేరేపించిన విషయాలను తండ్రి అయ్యా మేమందరం అర్థం చేసుకుని కృపణ దయచి. అయ్యా, మాకేమొస్తుంది అయ్యా? మేము ఒక బిడ్డని బలవంతంగా తీసుకొస్తే మాకేమొస్తుంది తండ్రి? ఏమీ రాదు. ఆనందముగా, జాయ్ఫుల్గా నేను సత్యాన్ని తెలుసుకున్నానని బిడ్డలు ఆనందంగా కేరింతలు కొట్టి కృపణ దయచినైనా. ఎందుకంటే ఆత్మలో ఆనందించువాడు. వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 4:26లో సమరయ స్త్రీతో నువ్వు చెప్పావు తండ్రి, ఆత్మయందు సత్యమందు ఆరాధించువాడు ఆనందిస్తాడన్నావు తండ్రి. ఇది నిజమైన చర్చ్ అన్నావు దేవా. దయచేసి నాయన, ఆత్మలో నిన్ను ఆరాధిస్తున్నాం, పరిశుద్ధాత్మలో. కానీ చాలామంది బిడ్డలు సత్యంలో నిన్ను ఆరాధించట్లేదు. ఇక్కడ పడిపోతున్నాం దేవా చాలామంది. దయచేసి మమ్మల్ని, మా పాపలను మన్నించి, మా యొక్క అవిధేయతను క్షమించి, మా కనులు, ఆధ్యాత్మికమైన కనులు తెరవబడ్డాయని విశ్వసిస్తూ అయా ఖాళీగా కూర్చోబెట్టకునైనా ఉపయోగించుకున్న తండ్రి నీ పరిచర్య కొరకై. మమ్మల్ని పిలువునైనా నీ పరిచర్య కొరకై. అనేకులకు దీవెనకరంగా మార్చుకున్న తండ్రి. చచ్చిపోయే లోపు 100 మంది ఆత్మలైన పరలోక రాజ్యం చేర్చు కృపణ దాయిచ్చేనైనా. చచ్చిపోయే లోపు ఒక్క ఆత్మ అయిన శక్తివంతంగా ఈ గ్రూప్ని లేవనెట్టిన తండ్రి. ఆమె నలలియ జోష్న అనే పేరు కాకుండా తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి పేరు కూడా మారు మ్రోగే లాగున మా అందరి కూడా దీవించిన తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ఆమె నలలియ జోష్న అంటే పాస్టర్ కాదు అని, ప్రీస్ట్ శిష్యురాలు అని, గురువు యొక్క శిష్యురాలు అని, మరియ తల్లి ముద్దు బిడ్డ అని, దేవుడి సేవకు రాలు అని ఏ విధంగా అయితే నేను కోరుకుంటున్నానో ఈ గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఆ టైటిల్ ఇచ్చిన ఆయన అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని మార్చిన తండ్రి. అయ్యా, అప్పుడైనా మేము తండ్రి అనేకులకు దీవెనకరంగా మారుతూ మేము ఆనందిస్తామేమో దేవా. దయచేసి మాకు ఆ దాహాన్ని, ఆత్మ దాహాన్ని, ఆత్మ ఆహారాన్ని, భోజ్యాన్ని దయచేసి అందించు నాయన. మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ఇదిగో అసత్యంలో నడవకుండా సత్య మార్గం వైపు నడిపిస్తున్న నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ నైనా ప్రకాష్ అంకుల్ని, అదేవిధంగా సునీత అక్కను, అదేవిధంగా హోలీ స్పిరిట్ పవర్ హౌస్ను, అదేవిధంగా డివైన్ గ్రేస్ రిట్రీట్ సెంటర్స్ అనేకం ఉన్నాయి. 100 మంది 1000 మంది బిడ్డలు వస్తున్నారు. వారందరినీ కూడా పేరు పేరున దీవించి అక్కడ తండ్రి నీ చిత్తమైతే నాకు ఛాన్స్ నాయన. రిట్రీట్ సెంటర్స్ని మొత్తము యేసు నామములో దీవింపబడిన కాక నాయన. అయ్యా 100 మంది 1000 మంది నీ బిడ్డలు రక్షింపబడరకు అయ్యా నాకు జ్ఞానాన్ని దాయిచ్చి అనేకుల కోసం నాయన అయ్యా నన్ను ఉపయోగించుకోమని మనం అడుగుతున్నానైనా. నా బిడ్డలందరినీ గ్రూప్లో ఉన్న వాళ్ళని ఉపయోగించుకో తండ్రి. నువ్వు ముత్యము వల్ల నేను కడుగుతా అన్నావు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ కడిగి ఉన్నామని విశ్వసిస్తూ మా అమ్మ మరి తల్లి నిత్య సహాయ మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, అద్భుతాల అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్.